ఎంతటి సమస్య నుండైనా, ఎన్ని సమస్యల నుండైనా విడిపించగలవాడు మన యేసయ్య మాత్రమే. నమ్మిన వారు నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రేమమయుడా, కృపామయుడా, పరమ తండ్రి, మహిమ కలిగిన రాజా, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రోజంతా మాకు తోడుగా ఉండి క్షేమముగా కాపాడి అయ్యా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నాయన నిన్ను స్తుతించే గొప్ప భాగ్యం మా జీవితాల్లో ఇచ్చినందుకు నీ కృతజ్ఞతావందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రి ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి సహాయం చేయండి ప్రభువా. సమాధానం లేని వారికి, నెమ్మది లేని వారికి ప్రశాంత హృదయం అనుగ్రహించండి తండ్రి. రోజు మీ సహవాసంలో గడుపుతూ సమస్యల్లో కూడా సంతోషంగా జీవించే బ్రతుకు అట్టి ధన్యత మాకు దయచేయండి అయ్యా. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి ప్రభువా. జ్వరంతోనూ, తలపోటుతోనూ, వాంతులతోనూ, వృద్ధాప్యంలో ఉన్నవారు కాళ్ళ నొప్పులతోనూ, కీళ్ళ నొప్పులతోనూ అయ్యా ఇంకనూ భయంకరమైనటువంటి రోగాలను బంధించబడుతున్న వారికి మీ నామం స్వస్థపరచు నామము కదా ప్రభువా. మీరు స్వస్థపరచండి అయ్యా. మా బాధల్లో, మా వ్యాధుల్లో మీరు తోడై ఉండండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీ గాయపడిన హస్తాలకు అప్పచెప్తున్నాను ప్రభువా. మీ శక్తినివ్వండి, స్వస్థపరచండి ప్రభువా. మీ హస్తముతో వారిని తాకండి అయ్యా. దేవా, నీవు స్వస్థత ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆర్థికంగా చితికిపోయిన వారికి సహాయం చేయండి ప్రభువా. ఈ రాత్రి బలహీనలతో మాట్లాడండి ప్రభువా. వ్యసనాలతో బంధించబడిన వారిని విడిపించండి అయ్యా. ఎవరి మధ్య అయితే విభేదాలు ఉన్నాయో వారి మధ్య సమాధానమును కలిగించండి ప్రభువా. ఎవరికైతే ఆత్మీయ బలహీనత ఉందో వారిని బలవంతులుగా మార్చండి తండ్రి. ఈరోజు నాయన అనేకులను మీరు దర్శించండి అయ్యా. ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించడి కృప ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దయచేయండి అయ్యా. అద్భుత కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో చేయండి అయ్యా. నీకే కృతజ్ఞతావందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఆరాధనకు యోగ్యుడవయ్యా, ఆరాధనీయుడవయ్యా, అద్వితీయ దేవుడవు ప్రభువా. త్వరలో రానయ్యున్న దేవా, రాజులకు రాజా నీకు వందనాలు ప్రభువా. అయ్యా, రాజుల రాజుగా మేఘాలపై రానున్న నీకు కృతజ్ఞతావందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, శ్రేష్టమైన ఈ దివ్యమైన క్షణమును మా జీవితాల్లో ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మిన నీకు సమస్తము సాధ్యమేనన్నావయ్యా. మేము విశ్వసించి నమ్ముచున్నాము. మా జీవితాల్లో మీరు అద్భుతాలు చేసి మాకు విడుదల ప్రకటించమని యేసయ్య పుణ్యనామం అడుగుతున్నాము మా పరలోకమందున్న మా తండ్రి. అడిగి పొందుకుంటున్నామన్నవారు ఆమెన్ అని కామెంట్ చేయండి.